ఫాస్టింగ్ ఉన్నప్పుడు బాడీలో హీట్ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయితాయి. అలానే చాలా తక్కువ టైం ఉంది, త్వరగా అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఒక్కటే బెస్ట్ ఆప్షన్ డ్రై ఫ్రూట్ లస్సీ. హీట్ తగ్గడానికి అందరూ సజెస్ట్ చేసేది బటర్ మిల్క్, కానీ అందరికీ కర్డ్ నచ్చదు కదా. సో అందుకే నేను ఇట్లా డ్రై ఫ్రూట్ లస్సీ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఒకవైపు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, సాఫ్రాన్ తీసుకుని మిల్క్లో సోక్ చేసి పెట్టాను. సో మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నా, ఒక 2½ కప్స్ వేసుకున్నా, టీ కప్స్తో వేసుకున్నా, అది మా ఇద్దరికి సరిపోతుంది. కర్డ్ 2½ కప్ వరకు సరిపోతుంది. లేదు మీరు ఎక్కువ మంది ఉన్నారంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. మేము షుగర్ యూస్ చేయము కాబట్టి ఎక్కువగా షుగర్ ఉండదు. సో నా దగ్గర ఒక 2 స్కూప్ లాస్ట్ టైం తెప్పించింది మిగిలితే అది వేసా. ఒక 4 స్కూప్స్ జాగరీ పౌడర్ వేసాను. యాక్చువల్గా డేట్స్ వేద్దాం అనుకున్నా, బట్ మా హస్బెండ్కి డేట్స్ నచ్చవు కాబట్టి ఒక 2 డేట్స్ నా కోసం వేసుకున్నా. ఫస్ట్ టైం చేసా కానీ చాలా ప్రొఫెషనల్గా చేసేసాను. చాలా బాగా వచ్చింది. అచ్చం బయట తీసుకున్నట్టే, బయట కొన్నట్టే వచ్చింది. ఇప్పుడైతే లస్సీ రెడీ అయిపోయింది కదా, దానిలో నేను క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నా. సాఫ్రాన్ మిల్క్కి ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోపు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఇంకొంచెం కూల్ అవుతుంది కదా. జస్ట్ సర్వ్ చేసే ముందు సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసేస్తాను. లాస్ట్లో సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసేసా, ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసాను. మా హస్బెండ్ అంత ఎక్స్ప్రెసివ్ కాదు, సో మీరేమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎంత బాగుంది అంతే చెప్తారు. ఇప్పుడు చూడండి, ఆయన షాక్ అయ్యారనమాట. అంటే ఎక్కడో షాప్‌లో నుంచి తెప్పించేసావు కదా అన్నట్టు. కానీ కాదు, నేనే చేశా. మీరు చూసారుగా. అస్సలు టైం లేదు అన్నప్పుడు చాలా ఈజీగా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది, బాడీ కూడా కూల్ చేస్తుంది. యూట్యూబ్ నుంచి నేర్చుకున్న ఎంతో కొంత యూట్యూబ్ కూడా తిరిగిచ్చేయాలి కదా, అందుకే పోస్ట్ చేశా. ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.